సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారిని చింతకాని మండలం పాతర్లపాడు వారి స్వగ్రామం. ఈ గ్రామంలో ఉదయం వారి కుటుంబం వారి ఇంటి వద్దనే ఉదయం పూట లేచి కుటుంబం అంతా పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గ్రామంలో సిపిఎం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది, దాన్ని ఎదుర్కోవడం కష్టము అని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుట్ర చేసి హత్య గావించారు. ఈ హత్యని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హత్యా రాజకీయాలతోని సిపిఎం పార్టీ పురోగమనాన్ని ఆపు చేయలేరు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక చిన్న వాదులాట జరిగినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దసరా పండుగ సందర్భంలో జరిగినటువంటి ఘటన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన్ని హత్య చేయాలని చెప్పేసి కుట్ర పన్ని కొంతమందిని పురమాయించి కొంతమందిని ప్రయోగించి హత్య చేసినట్టుగా హత్యకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటిది చూస్తే అర్థమవుతా ఉంది. అందువలన పోలీసు యంత్రాంగం కూడా ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కాంగ్రెసు నాయకులు అట్లాగే ఈ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి ఒత్తిడికి లోనయ్యి రకరకాల దుష్ప్రచారాలు ప్రయోగాలు చేస్తున్నటువంటి వాటికి లోను కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా సరి అయినటువంటి పద్ధతుల్లో దీనికి కారకులైనటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించి దోషులని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. హత్యా రాజకీయాలనేవి సభ్య సమాజంలో ఈనాడు ఎక్కడా లేనటువంటి పరిణామం మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మధుర నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. కాంగ్రెస్ వాళ్ళే సిపిఎం పార్టీ కార్యకర్తను చంపేశారు. మళ్ళీ ఇవాళ సిపిఎం నాయకుడిని సామినేని రామారావు గారిని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్లే కుట్ర చేసి తయారు చేసి చంపించినటువంటి ఘటనని చూస్తూ ఉన్నాం. ఏ ధైర్యంతో ఇక్కడ జరుగుతూ ఉంది అనే దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏమి చేసినా సరిపోతుంది, హత్యలు చేసినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దుర్మార్గాలు చేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక ధోరణితోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది అని అంటే దీనికి భరోసా ఇచ్చేటటువంటి వాళ్లే దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాటికి తావు లేకుండా చేయాలి.